गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ తెలియజేస్తూ శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయం అర్జున విషాద యోగం. ఆ యోగానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అని విచారించితే అర్జునుడు దుఃఖించాడు గనక ప్రథమ అధ్యాయానికి అర్జున విషాద యోగం అని పేరొచ్చింది. మరి అర్జునుడు దేనికోసం దుఃఖించాడు? ఆయన భోగభాగ్యాల కోసమో భౌతిక సుఖాల కోసమో దుఃఖించలా. ఆయన దుఃఖంలో మనకు ఏమీ వ్యక్తం చేయల. కేవలం నేను వీళ్ళను చంపను, నాకు స్వర్గం సిద్ధించినా కూడా నేను వీళ్ళను చంపను అన్నాడు. అంటే స్వర్గానికంటే గొప్పది మరొకటి ఉందని ఆయన దుఃఖంలో అర్థమవుతుంది. ఎందువల్ల అంటే మానవుడు ధర్మకార్యాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, యజ్ఞయాగాలు చేసి, దాన ధర్మాలు చేసి ఒకవేళ స్వర్గాన్ని పొందినా కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని మనకు భగవద్గీతలోనే చెప్పబడింది. చేసిన పుణ్యం అయిపోగానే మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది అని. అందువల్ల అర్జునుడు ఏడ్చిన ఏడుపులో గొప్ప అర్థం ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు జ్ఞానం కోసం, మోక్షం కోసం దుఃఖించితే అది యోగం అవుతుంది. ఏవో పనికిరాని వస్తువుల కోసం, భోగభాగ్యాల కోసం, భౌతిక సుఖాల కోసం ఏడిస్తే అది రోగాలకు దారి తీస్తుంది. అందువల్ల అర్జునుడు దేనికోసం ఏడ్చాడు? లోకంలో దేహ సుఖాల కోసం ఏడ్చిన వాడి కంటే దేశ సౌఖ్యం కోసం ఏడ్చిన వాడు గొప్పవాడు. చంపవలసి వచ్చేనే అని ఏడ్చినవాడు అర్జునుడు. అంటే నా ఒక్కడి సుఖం కోసం, నా ఒక్కని ఆనందం కోసం ఎంతమందిని చంపవలసి వచ్చేనే అని ఏడ్చినవాడు అర్జునుడు. ఇందులో ఎంత అర్థం ఉంది చూడండి. అందువల్ల అందరి కోసం, దేశం కోసం, దేశ సౌఖ్యం కోసం, అందరి సుఖం కోసం ఏడ్చిన వాడే జ్ఞాని అనిపించుకున్నాడు. కేవలం తన కోసమో తన వాళ్ళ కోసమో ఏడ్చినవాడు వాడు సామాన్యుడే, అజ్ఞానిగానే మిగిలిపోతాడు. అందువల్ల అర్జున విషాద యోగంలో ధృతరాష్ట్రుని గురించి మనం నిన్న తెలుసుకున్నాం. మరి ఈ అర్జున అనే పదంలో కూడా ఇంకో అర్థం ఉంది. అర్జున అంటే ఆర్జ్యతేతి అర్జున, ఆర్జించువాడు కనుక అర్జునుడు. ఆర్జించడం అంటే సమీకరించుకోవడం, కూడబెట్టుకోవడం. ఇప్పుడు అర్జునునికి ఇంకొక పేరుంది, ధనంజయ అని పేరుంది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నప్పుడు అన్ని దేశాలు తిరిగి తిరిగి ధనాన్ని సమీకరించాడు గనక ధనంజయ అని పేరు అక్కడొచ్చింది. ఇంకా ధనము అంటే జ్ఞానమే గొప్ప ధనం. జ్ఞానం అనే ధనాన్ని మనం ఎంత ఇచ్చినా అది పెరుగుతుంది, తరగదు. కానీ బాహ్య ధనాన్ని ఇస్తూ ఉంటే తరుగుతూ ఉంటుంది. ఆ విధంగా కూడా ఆలోచించిన అర్జునుడు ఏ ధనాన్ని కూడబెట్టాడయ్యా అంటే జ్ఞానం అనే ధనాన్ని. అందుకోసం ఆ జ్ఞానం అనే ధనాన్ని ఆర్జించే వాళ్ళంతా అర్జునులే. అది అందుకే అర్జున అంటే ఆర్జించువాడు, కూడబెట్టుకునేవాడు.
అంటే జ్ఞానాన్నంతా సమకూర్చుకునేవాడు అర్జునుడని అర్థం అండి. అదే లోకంలో జ్ఞానాన్ని సమకూర్చుకునే వాళ్ళు తక్కువ, ధనాన్ని మాత్రమే కూడబెట్టేవాళ్ళు ఎక్కువ. మరి అందరికీ తెలుసు ఏది మనది కాదు, ఏది మన వెంట రాదు అన్న విషయము అందరికీ తెలుసు. అయినా కూడా దాని యందే మన మనస్సు పయనిస్తుందంటే ఆ మనస్సుకు జ్ఞానం అంటే ఏమిటో తెలియకనే అలా పయనిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అర్జున విషాద యోగంలో మనం ముఖ్యంగా గమనించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందువల్ల అంటే ఈ ప్రథమ అధ్యాయములో పరమాత్మ ఎక్కడా తన నోరు విప్పడు. రెండవ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచే తన నోరు విప్పుతాడు. ఈ అర్జున విషాద యోగంలో మట్టికి ఎక్కడ భగవంతుడు పరమాత్మ నోరు విప్పినట్టు లేదు. ఎందువల్ల అంటే అర్జునుడు చెప్పిందంతా ఆయన ప్రశాంతంగా ముందు వింటాడు. ఎట్లా అంటే మనకు అనారోగ్యం సిద్ధించినప్పుడు వైద్యుని దగ్గరికి వెళుతాం. ఆ వైద్యుని దగ్గరికి వెళుతున్నప్పుడు ముందుగా మనం చెప్పిందే ఆయన వినాల. ఆయన మధ్యలో మాట్లాడితే మనం చెప్పింది ఆయనకు తెలియబడదు. మనం చెప్పిందంతా ఆయన గ్రహించిన తర్వాత మన రోగానికి సరిపడే మందు ఆయన మనకిస్తాడు. అట్లాగే ఇక్కడ భవరోగాన్ని నిర్మూలించడానికి వైద్యుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. అజ్ఞానం అనే రోగం తగిలినవాడు అర్జునుడు ఉన్నాడు. మరి ఈ అజ్ఞానం అనే రోగం తొలగించాలంటే అతని అజ్ఞానం ఏ విధంగా ఉందో ముందు తెలుసుకోవాలి కదిగినా. అదే జరిగింది ఇక్కడ. అందుకే ఈ ప్రథమ అధ్యాయానికి అర్జున విషాద యోగమని, అర్జునుడు చెప్పిన మాటలే ఎక్కువ ఉంటాయి గనక ఆ పేరు పెట్టబడింది. అందుకే యోగము అంటే ఎంతో గొప్ప అర్థం ఉంది. యుజ్యతే ఇది యోగ, యుజురు యోగే. యోగము అంటే కూర్చబడినది కనుక యోగము అంటే పరమాత్మతో జీవాత్మ కలవడమే యోగము అన్నారు. మనస్సు అంతర్ముఖమైతే యోగము అని చెప్పాలి. మనస్సు బహిర్ముఖమైతే దాన్ని వియోగము అని చెప్పాలి. వియోగము అంటే భగవంతునితో విడిపోవడం వియోగము, భగవంతునితో కలిసిపోవడము యోగము. భగవత్తత్వంతో కూడుకున్న మనస్సు యోగములో ఉంటుంది. భగవత్తత్వాన్ని విడిచిన మనస్సు వియోగంలో ఉంటుంది. అందువల్ల ఈ అర్జున విషాద యోగంలో ప్రధానంగా మనం తెలుసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎందువల్ల అంటే మహాభారతంలో పోరాడిన వీరులందరూ వాళ్ళు సామాన్య వ్యక్తులు కారు, మానవ హృదయంలో ఉన్న శక్తులు. అందుకే ఆ వృత్తులన్నీ, ఆ శక్తులన్నీ మనం అంతరార్థంగా తెలుసుకుంటే మనలో సత్యయుద్ధము, ధర్మయుద్ధము, జ్ఞానయుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. అవి తెలియక కేవలం బాహ్యార్థాన్నే మాత్రమే మనం చెప్పుకుంటే అది ఎప్పుడో జరిగిన బాణయుద్ధముగానే తెలియబడుతుంది. అది అందువల్ల భగవద్గీత జ్ఞానయుద్ధం, సత్యయుద్ధం, ధర్మయుద్ధం చేయమని చెబుతుంది. మరి ఎప్పుడు చెబుతుంది? బ్రతికి ఉండగానే. అంతేగాని మరణించిన తర్వాత భగవద్గీత వినడం అనేది ఎక్కడ తెలపలా మన వాళ్ళు. మనం తెలియక అజ్ఞానం చేత ఎక్కడో మరణించిన చోట భగవద్గీత వినిపిస్తూ ఉన్నాం. అది అనాచారం. ఆ ఆచారాన్ని మనం వదులుకోవాలి. దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే భగవద్గీత బ్రతికి ఉండగానే, అది పసిప్రాయం నుంచే, యవ్వనం ఉన్నప్పుడే దాన్ని అవలంబించగలగాలి. అలా అవలంబించినప్పుడు భగవద్గీత ఏం బోధిస్తుంది? సత్యయుద్ధం చేయమని, జ్ఞానయుద్ధం చేయమని, ధర్మయుద్ధం చేయమని, మోక్ష మార్గాన్ని చేయమనే భగవద్గీత బోధిస్తుంది. అంతేగాని అందులో బాహ్య యుద్ధము చెప్పవల్ల. కాకపోతే మనకు చిత్రీకరించి చూపించారు.
ధర్మం ఈ విధంగా ఉంటుంది, అధర్మం ఆ విధంగా ఉంటుంది అన్న విషయాన్నంతా మనకు అందులో ఒక చిత్రీకరణ చేసి మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. అందువల్ల భగవద్గీత ప్రథమ అధ్యాయములో అర్జున విషాద యోగము అనేటువంటి ఒక విషయాన్ని మనం బాగా గమనించినట్లయితే అందులో 2వ శ్లోకం సంజయుడు అంటున్నాడు, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, యువరాజైన దుర్యోధనుడు వ్యూహాకారముగా రచింపబడిన పాండవ సైన్యాన్ని చూచి ఆచార్యుడైన ద్రోణాచార్యుని సమీపించి ఇలా చెబుతున్నాడు అని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు ఆచారము అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది లోకములో? కులాచారము, మతాచారము, సాంప్రదాయాచారము, ఇంకా పెద్దలు పెట్టిన ఆచారము, ఈ విధంగా ఆచారాలు ఎన్నో ఉంటాయి. ఈ ఆచారాలన్నీ గ్రహింపజేసేవాడు ఆచార్యుడు అనబడతాడు. మీరు చూడండి, కౌరవ పక్షంలో ద్రోణాచార్యుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, భీష్మాచార్యుడు ఉన్నాడు. ఈ ఆచార్యులంతా అటువైపు ఉన్నారు చూడండి. ఒక్క గీతాచార్యుడు మాత్రమే పాండవ పక్షంలో ఉన్నాడు. అందుకే ఇక్కడ ఆచారాన్ని గురించి కొంత తెలుసుకోవాలి. ఈ ఆచారాన్ని ఎందుకు అవలంబించాడు దుర్యోధనుడు అంటే, దుర్యోధనుడు అనే పదంలో కూడా ఒక అర్థం ఉంది. యోధనుడు అంటే యుద్ధము గలవాడు, దుర్యోధనుడు అంటే దుష్ట యుద్ధము గలవాడు. యుద్ధం అంటే పోరబడునది, యుద్ధం అంటే పోరాడుటయే యుద్ధము. యుధ్యత ఇది యోధనం, యుధ సంప్రారణే అంటుంది. పోరబడునది కనుక యుద్ధము. మరి ఆ యుద్ధము సత్యముగా ధర్మముగా చేస్తే అతడు సుయోధనుడవుతాడు. కేవలం తనకు తోచినట్టుగా అధర్మంగా చేస్తే దుర్యోధనుడవుతాడు. అందువల్ల యోధనుడు అంటే యుద్ధము గలవాడు, దుర్యోధనుడు అంటే దుష్ట యుద్ధము గలవాడు. మరి సుయోధనుడు అంటే మంచి యుద్ధము గలవాడు. మంచి యుద్ధం అంటే, ధర్మయుద్ధం అంటే అతనికి తెలుసు, కానీ దాన్ని అవలంబించడు. ఎందువల్ల? ఆచారాలతో కూడుకొని, వ్యవహారాలతో కూడుకొని అజ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళు సత్యయుద్ధం ఎందుకు చేస్తారు, ధర్మయుద్ధం ఎందుకు చేస్తారు? వాళ్ళెప్పుడు అధర్మ మార్గంలోనే, వక్ర మార్గంలోనే పోతారు. అందువల్ల వక్రించున్నది కనుక ద్రోణత్వము అని చెప్పబడింది. అది ద్రోణతీతి ద్రోణ, ద్రోణ కౌటిల్యే. కౌటిల్యం అంటే వక్రించున్నది, కుటిల మార్గము. అది ద్రోణతీతి ద్రోణ, ద్రోణ కౌటిల్యే. వక్రించున్నది కనుక ద్రోణము, కుటిల మార్గము ద్రోణము. ద్రవతి సర్వతో గచ్చతీతి ద్రోణ. అదే అన్ని వైపులకు వ్యాపింపజేయునది ద్రోణము. అదే అన్ని వైపులకు అంటే మోక్షమునకు వ్యతిరిక్తముగా అన్ని వైపులకు వ్యాపింపజేయు ఆచారములందు ప్రవర్తింపజేయువాడు ద్రోణాచార్యుడు. ఒక్క మోక్ష మార్గాన్ని తప్ప అన్ని వైపులకు వ్యాపింపజేసి వక్రింపజేసే మార్గం ఏదైతే ఉందో దాన్నే ద్రోణాచార్యుడు అన్నారండి. అందువల్ల ద్రోణాచారము అంటే వక్రించున్నది. దీంట్లో ఇంకో అర్థం ఏమిటంటే, అనేక జన్మలు ఎత్తి దాన ధర్మాలు చేసి, పుణ్యకార్యాలు చేసి, యజ్ఞయాగాలు చేసి ఎప్పుడో మోక్షం వస్తుందని ప్రవర్తించేదంతా ద్రోణ మార్గం. ఇక కృష్ణ ధర్మం అంటే సద్గురువును ఆశ్రయించి తత్వశాస్త్రాన్ని శ్రవణం చేసి, మననం చేసి, నిధిధ్యాసన అనబడే ధ్యాన రూప ప్రయాణాన్ని అవలంబించి మోక్షమునొందే మార్గం ఏదైతే ఉందో దాన్ని కృష్ణ ధర్మము అంటారు. అందువల్ల మోక్ష ధర్మము, సద్గతి నొందించే ధర్మము కృష్ణ ధర్మము. కేవలం ఆచారాలతో కూడినటువంటి ఒక కర్మకాండ ద్రోణ ధర్మం. అందుకే ద్రోణుడు అంటే వక్రించువాడు, అంటే మోక్ష మార్గానికి వ్యతిరిక్తంగా వక్రించేదంతా ద్రోణ మార్గం. అందుకే చూడండి, ఆచారులందరూ ఆ వైపే ఉన్నారు.
భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు. భీష్మాచార్యుడు అంటే పెద్దలు పెట్టిన ఆచారం, మన తాత ముత్తాతలు పెట్టిన ఆచారమే భీష్మాచార్యుడు. కృపాచార్యుడు అంటే కులగురువు కదా, కులాచారాలు. ఈ కులాచారాలు, ఈ పెద్దలు పెట్టిన మూఢాచారాలు, ఈ వక్రించే మార్గాలు, ఇవి మానవుడు చంపలేకపోతున్నాడు. అందుకే అర్జునుడు కూడా నేను చంపనని ఏడ్చాడు. వీటిని నేను చంపలేను, వీళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు. ఒక ఆయన కులగురువు, ఒక ఆయన విద్య నేర్పిన గురువు, ఒక ఆయన పెంచి పెద్ద చేసిన తాతగారు, వీళ్ళను నేను చంపలేను అంటే అవును కదా. ఇందులో స్పష్టంగా మనకు కనబడుతుంది, మనమంతా ఈ ఆచారాల్లోనే పెరిగాం, ఇందులోనే వృద్ధి పొందాం. అది ఈ కులాచారాలలో, ఈ పెద్దలు పెట్టిన ఆచారాలలో, ఈ వక్రించే మార్గాలు అనబడే కర్మకాండలోనే వృద్ధి పొందాం కనుక మనం వాటిని చంపలేకపోతున్నాం. వాటిని చంపితేనే నీకు మోక్షం వస్తుందయా, లేకపోతే నీకు లేదు అని చెప్పేదంతా భగవద్గీత. ఇవి చంపకపోతే నీకు మోక్షం లేదు. ఎందువల్ల అంటే ఈ ఆచారాలతో, ఈ యొక్క సాంప్రదాయాలతో, ఈ కర్మకాండలోనే, ఈ వక్రించే మార్గంలోనే ఉంటే నీకు మోక్షం సిద్ధించేది లేదు. నీకు మోక్షం అంటూ కావాలంటే, నీకు సద్గతి అనబడే కైవల్యము నీవు పొందాలంటే నీవు వీళ్ళను సంహరింపదగిన వాడవే అంటాడు. కాని అర్జునుడు నేను వీళ్ళను చంపను, నాకు స్వర్గం సిద్ధించిన ఈ రాజ్యం ఏమిటి, ఒకవేళ నాకు ఆ స్వర్గలోకం సిద్ధించినా నేను వీళ్ళను చంపను అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? స్వర్గము కంటే గొప్పది కైవల్యము, మోక్షము. అదే ఆయన దుఃఖములో ఒక అర్థం చెప్పాడు చూడండి. అర్జునుడు ఏడ్చాడంటే దేనికోసం ఏడ్చాడు? ఏది పొందితే ఇక పొందవలసింది లేదో, ఏది అనుభవించితే ఇక అనుభవించాల్సింది లేదో, ఎక్కడికి పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన పని లేదో, దానికోసం ఏడ్చినట్టుగా మనకు ఆయన దుఃఖంలో తెలియబడుతుంది. అందుకే అది యోగమైపోయింది, అర్జున విషాద యోగం అయిపోయింది. అందుకే ఈ అర్జున విషాద యోగములో పోరాడినటువంటి ఒక వీరులందరినీ మనం పరిచయం చేసుకుంటే ఇది సత్యయుద్ధమని, జ్ఞానయుద్ధమని, మోక్షానికి పయనింపజేసే అటువంటి ఒక నిజమైన మార్గమని మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల మహానుభావులు చెప్పినటువంటి ఒక మార్గాన్ని అవలంబించి దేనికోసం ఏడిస్తే అది యోగం అవుతుందో దానికోసం మనం దుఃఖించగలిగితే మానవ జన్మ సార్థకమవుతుంది. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.